హలో అండి అందరికీ. ఈరోజైతే పెసరపప్పు, శనగపప్పు కలిపి వడలైతే చేసేసాను. ఇవి ఎప్పటినుంచో తెలుసు. ఫస్ట్ 2 టైమ్స్ అయితే ఫెయిల్ అయిపోయినాయి. ఫస్ట్ టైం అయితే చేసినప్పుడైతే నూనెలో వేయంగానే విరిగిపోవడం అయిపోయింది. ముక్కలు ముక్కలుగా అయిపోయినాయి. వడలాగే రాలేదు. వడ షేపే రాలేదు. సెకండ్ టైం అయితే లూజ్‌గా అయిపోయింది. వాటర్ ఎక్కువ పడ్డాయి. కానీ ఎవరికైనా అంతే కదా! ఫస్ట్ చేసేటప్పుడు ఫెయిల్ అవుతది కదా! తర్వాత తర్వాత చేస్తూ ఉంటే అదే మంచిగా వస్తాయి. ఇప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా చేస్తాను. చాలా బాగా వస్తాయి. పెసరపప్పు, శనగపప్పు ఒక 2 అవర్స్ నానబెట్టేసుకొని 2 కలిపి మిక్సీకేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని తీసేసుకోవాలి. తర్వాత ఒక పేపర్ పైన ఇలా అద్దేసుకొని ఏసేసుకోవడమే. దాంట్లో మనము ఉల్లిపాయ సన్నగా తరుక్కొని పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు తగినంత వేసేసుకొని ఇలా పేపర్ పైన అద్దుకేసుకొని నూనెలో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి. మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకు కూడా నచ్చుతుంది. నేను అందుకే పచ్చిమిర్చి వేయలా, పిల్లలు తింటారని. ఇక్కడ మా పెద్దబాబుకి పెట్టించాను. ఇంకా అతను పడుకొని తింటూ లేసి కూర్చోన్న వీడియో కోసం అన్నా కూడా కూర్చోట్లా. మా చిన్నోడు వాడి ప్లేట్లో నుంచి తీసుకొని తింటున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాడు, కూర్చొని మంచిగా తింటున్నాడు కదా, అలా వీడియో తీస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.